ఎన్ని గంటలకు వస్తారని చెప్పి అడిగినా పొద్దున 8 గంటలకు వస్తాం, రాత్రి 10 గంటల వరకు చదువుతూనే ఉన్నాం. 6 ఏళ్ళు అవుతుంది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తా అని చెప్పి. చదివి కళ్ళు కాయలు కస్తున్నాయి తప్ప ఉద్యోగం మాత్రం లేదు. మాకెవరి పిల్లనిస్తలేరు సారు. ఏ అమ్మ ఏ నాన్న మమ్మల్ని గొప్పగా చదివించిందో, ఈ వయసులో మేము నౌకరి చేసి వాళ్ళ సాధాల్సిన బాధ్యత ఉందో ఇవాళ అది నెరవేర్చలేకపోతున్నాం. మాకు పెళ్ళిళ్ళు పక్కకు పెట్టండి, ఇవాళ కూడా ఆ ముసలి తల్లి మీద తండ్రి మీద మేము భారం అవుతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టే తీరు కదిలించి వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇయ్యలేదు. డిఎల్ ఇస్తా అని చెప్పిండు, డిఏ ఇయ్యలేదు. ఆనాటి సహచర మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, హైమావతి గారు, రామరెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, నిర్మలాదేవి గారు, మహేష్ గారు, సంజీవరెడ్డి గారు, సోమసుందర్ గారు, మాధవ్ గారు, వేదికమైనటువంటి ఇతర వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు, మా ఇల్లెందు ప్రెస్ మిత్రులకు, పట్టభద్రులకు, మాతో పాటు వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరిన నమస్కారం. మీరు బాగా ఆలోచన చేసేటువంటి మేధా సంపన్నులు కాబట్టి ఇప్పుడే మా రంగాకిరణ్ గారు చెప్తున్నారు, అన్నా మీరేమో మాటలు చెప్పడానికి వస్తున్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు చొప్పున పంచింది, బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది వార్తలు. మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ రంగారెడ్డి గారికి 2006లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు రాజీనామా చేశారు కరీంనగర్లో. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 100 కోట్ల పైబడి డబ్బులు తెచ్చి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇచ్చి, ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చి, అన్ని పార్టీల నాయకులంతా కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బావుటనే గెలిచింది తప్ప కేసీఆర్ గెలిచింది తప్ప డబ్బులు గెలవలేదు. అది బంద్ చేయి, ఇక్కడ బంద్ చేయరా, తక్కువ చేయి కనీసం. ఎప్పుడు ఈ సమస్య ఉంది రంగాకిరణ్ గారు అంటే నీకు అప్పటిది గుర్తు చేస్తున్నా అంతే. 2008 మేము మళ్ళీ రాజీనామా చేసినా మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎత్తుకోలే, మా నిర్ణయాన్ని నచ్చలే, ఆటోమేటిక్గా ఓడిపోయినాం. 17 మంది పోటీ చేస్తే మేము ఆనాడు గెలిచింది కేవలం 7 మంది మాత్రమే. 2009లో మహాకూటమి ఏర్పడింది, మీకు ఐడియా ఉండాలి. ఆ మహాకూటమి కలయికనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మేము 50 సీట్లు పోటీ చేసినాం, మేము గెలిచినప్పుడు 10 మాత్రమే. అప్పుడప్పుడు మీరు ఇంకా వింటూ ఉంటారు, ఏం రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవలే, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అనే మాట ఇప్పటికీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉంది. మళ్ళీ అదే 2010లో ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు మేము మళ్ళీ పోటీ చేసినాం. మాకు ఉల్టా ప్రజలు డబ్బులు ఇచ్చి
మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నన్ను అప్పుడు 78,000 మెజార్టీతో గెలిపించారు. 78,000తో. హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి జిల్లాలో అతను అంటున్నాడు అతని చెప్పే రోజులలో ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ ఆనాడు తుపాకీ తూటా పెరిగితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆడవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు. ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం. పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో, పెద్ద సభ జరిగింది.